ఐడి కార్డు ఎవరు ప్రశాంత్ ఐడి కార్డు ఇక్కడ తమ్ముడు ఇక్కడ ఉంది चलो चलो लोकल ना అల్ల చామలకు శిల్పా పద हमारा कुछ को दे Thank you. అభిప్రాయాలు తెచ్చుకుంటూ పనిచేయాలి. ఏజెండా ఏదైనా ఉన్నా ఏజెండా వచ్చినప్పుడు కూడా ప్రతిసారి వీళ్ళకి చెప్పి అజెండా పెట్టారు. ఒకసారి కూర్చొని మీరు మాట్లాడుకొని ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళ వాటి ఉన్న సమస్యలు చెప్తారో అజెండాలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈరోజు కుట్ల మున్సిపాలిటీలో ఒక నూతన పవన్ గారిని చేసడం జరిగింది.
రాబో 4-5 నెలల కాలం 4-5 నెలల లోపల ఎక్కడ కూడా అవినీతి లేనిది న్యాయమైన పనులు చేయడం కోసం ఇలా పవన్ గారిని మా కౌన్సిలర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కౌన్సిలర్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. రాబో కాలంలో అభివృద్ధి కోసం కొట్ల పట్టణ అభివృద్ధి కోసం అందరూ సాక్షిగా కష్టపడి పవన్ గారిని కూడా కోరినాం. వాళ్ళందరి కౌన్సిలర్లకు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ వార్డు సమస్యలు తెలుసుకొని ఎజెండా తయారు చేయాలని చెప్పి ఆ విధంగా చేసి ఈ 4-5 సంవత్సరాలు 4-5 నెలలు ఎక్కడ కూడా మచ్చ లేకుండా ప్రభుత్వానికి ఎక్కడ కూడా అమలు కాకుండా ఇలా మున్సిపాలిటీ కూడా ఎక్కడ కూడా మచ్చ లేకుండా చేసే విధంగా ఆయన ఆశీర్వదిస్తున్నాం. తప్పగా చేయాలని చెప్పి పవన్ కోరుతున్నాం. మా కౌన్సిలర్ అందరూ కూడా వాళ్ళు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొక తెలియజేస్తాం. ఇది తీసుకో వాయిస్ ఒకటి. కొరుట్ల మున్సిపల్ లోపల చైర్మన్ ఎలక్షన్ లోపల నాకు సహకరించిన నా తోటి కౌన్సిలర్స్కు మరియు మా పార్టీ అధ్యక్షుడికి అలాగే మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు విజయసాగర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు కూడా చేస్తున్నాము. ఎప్పుడైతే ఎవరైతే కష్టంతో పనిచేస్తారో వాళ్ళకి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచించిందో పార్టీకి కానీ నా వార్డు ప్రజలకు కానీ ప్రతి ఒక్క కౌన్సిలర్ తోటి సత్సంబంధాలు కానీ ఎవరైనా డెవలప్ అవుతారని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు రాజకీయాన్ని భవిష్యత్తు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఫ్యామిలీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని ఏ సమస్య వచ్చినా కూడా ఈ టౌన్ కానీ మొత్తం మందికి నా కౌన్సిలర్స్ ముఖ్యంగా మా మహిళా కౌన్సిలర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆప్యాయతంగా ప్రతి ఒక్కరిని మచ్చిక చేసుకుంటూ ముందు గవర్నమెంట్ పనులు మా తెలంగాణ ద్వారా కానీ మా కవితక్క ద్వారా కానీ మా పార్టీ అధ్యక్షుడు అన్నమయ్య గారి ద్వారా కానీ ముందుకు తీసుకెళ్తానని పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే విజయసాగర్ గారి ఆశీస్సులతో ఎన్నుకోబడ్డ పవన్ కుమార్ దీనికి సహకరించిన కౌన్సిలర్లందరికీ అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామా ఏంటంటే పోయినసారి మా పార్టీ చైర్మన్ మీద అంతర్గతంగా వ్యవహారంగా మేము విశ్వాసం మా పార్టీ కౌన్సిలర్ విశ్వాసం పెడితే అప్పుడేమో వాళ్ళు మా టీఆర్ఎస్ చైర్మన్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళు క్యాంపుకు వెళ్ళారు. ఇప్పుడు హాజరు కావద్దు మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి విప్పు తీసుకొచ్చి వాళ్ళు కౌన్సిలర్లకి వాళ్ళ చేతికి ఇవ్వకుండా గోడలకు అతికేసారు. ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయం. అసలు ఈ విప్పు జారీ చేసిన కుమరంగ గారు కానీ నియాజ్ కానీ లోకిన్ రంజిత్ వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి చేరిండ్రు. వాళ్ళు ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనమైంది. అసలు కొరుట్ల మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ ఈ టెక్నికల్ గా వారు తెలియకుండా భయభ్రాంతులు కౌన్సిలర్లకు ఫోన్ చేసి మీ పదవి పోతే అని చెప్పడం వారి వివేకానికి నిదర్శనం. వారికి చెప్తున్నాం ఏంటంటే మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నికలనే ఓడగొట్టిర్రు, తప్పి కొట్టిర్రు. మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మంచిగా ఉండాలి. ఎందుకంటే విప్పులు 1/3 నలుగురు కౌన్సిలర్ విప్పు చేయలేదు. మొత్తం 9 మంది పార్టీల కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఇలా 9 మంది టీఆర్ఎస్ పార్టీలో ఏరినటువంటి ఇంకా ఇట్లాంటి ప్రేరణ అన్న ప్రజలకు సేవ చేసే పని చేయాలని చెప్పి జై తెలంగాణ ఇస్తాను డిక్లేర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు.